Hello guys, welcome to the review of the movie Double Smart, acted by Ram Potineni garu and Sanjay Dutt garu and Kavya Thapar garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క క్వశ్చన్ ఎప్పుడు గారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ యూట్యూబ్ అని. సో మీలో ఎవరైనా యూట్యూబర్ అవ్వాలనుకున్నట్టయితే, ఒక రైట్ గైడెన్స్ మీకు లేకపోయినట్టయితే ఈ కోర్స్ మిమ్మల్ని చాలా బాగా గైడ్ చేస్తుంది యూట్యూబర్గా సక్సెస్ అవ్వడానికి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఈ కోర్స్ని పర్చేస్ చేయండి. ఈ కోర్స్ యొక్క అసలు ప్రైస్ 2999 రూపీస్, బట్ ప్రెజెంట్ డిస్కౌంట్ ప్రైస్ నడుస్తుంది. 50% డిస్కౌంట్కి 1499 రూపీస్కి ఈ కోర్స్ అయితే వస్తుంది మీకు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లింక్ మీద క్లిక్ చేసి తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, సో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ ద పీపుల్. లెట్స్ గెట్ టు ద రివ్యూ. అండ్ ఇంకా డబుల్ స్మార్ట్ మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే ఓకే అంటే జస్ట్ ఓకే అన్నట్టయితే ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది యాక్చువల్గా. ఒక స్టోరీ ఉంటుంది, ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్లోనే హీరోకి ఒక ఎమోషన్ ఉంటుంది, దాన్ని చాలా క్లియర్గా కన్వే చేశారు. ఆ తర్వాత ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా బాగానే తీసుకొని వెళ్ళారు. అండ్ మధ్యలో కొంత ఫన్ కూడా బాగా జనరేట్ చేశారు. మధ్యలో ఒక డైలాగ్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేసింది. అంటే చిన్న డైలాగే కానీ చాలా హిలేరియస్ ఉంది అబ్బా అదైతే మాత్రం. అంటే రామ్ గారు అంటారు అనమాట, మరి నాకేంది మళ్ళీ బొమ్మే అంటారు. అదే హైలైట్ అసలు. నేను లిటరల్లీ నెక్స్ట్ సీన్ వచ్చేసినా కూడా అది గుర్తు తెచ్చుకొని మరి నవ్వుకుంటున్నాను, అంత బాగా అనిపించింది. సో రామ్ గారి ఎనర్జీ కానీ, రామ్ గారి ప్రెజెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, సాంగ్స్లో ఆయన డ్యాన్సులు కానీ మొత్తం కిర్రాక్, అసలు నెక్స్ట్ లెవెల్ చేశారు ఆయన అయితే మాత్రం. సో ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తుంది, సో బాగానే హ్యాండిల్ చేశారనిపించింది. ఇంటర్వెల్ వరకు బాగానే తీసుకొని వెళ్ళారు. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చిన పాయింట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆహా ఇలా కనెక్ట్ చేశారా అనిపించింది. బ్రెయిన్లో చిప్ అనే కాన్సెప్ట్ ఆబ్వియస్లీ మనం ముందు చూసిందే, బట్ ఏంటంటే దీనికి 2 కనెక్షన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ జరిగే స్టోరీకి. సో అది బాగా అనిపించింది. సో అంతవరకు బాగా తీసుకెళ్లారు. సో స్క్రీన్ ప్లే కూడా బాగుంది. మధ్య మధ్యలో అలీ గారి అన్నెసెసరీ ట్రాకే, బట్ ఫస్ట్ హాఫ్లో అది కూడా కొంతవరకు నవ్విస్తుంది. సో అలా ఓకే బాగానే వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్. సో ఓకే పూరి గారు కంబ్యాక్ ఇచ్చినట్టే ఉన్నారనే ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది అంతే, ఇంకా అది ఎటో పోయింది. ఇంకా సెకండ్ హాఫ్ అసలు చాలా క్లమ్జీగా ఉంటుంది, చాలా ఇల్లాజికల్ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఆలీ గారి ట్రాక్ అనవసరంగా వస్తుంటుంది మధ్యలో, అది కూడా చాలా ఇల్లాజికల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ కూడా లేదు ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టుగా. సో అందువల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ ఎక్కడో అక్కడక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. మళ్ళీ ఒక అమ్మ సెంటిమెంట్ సీన్ వస్తుంది, సో అక్కడ బాగానే ఉంటుంది మళ్ళీ. బట్ దాన్ని ఎక్స్టెన్షన్ వెర్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ అంతగా ఏం అనిపించలే. సో కొన్ని పాయింట్స్లో ఓకే సెకండ్ హాఫ్, కొన్ని సీన్స్లో కొన్ని పాయింట్స్లో ఓకే, కానీ మెజారిటీ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఎందుకో ఎటో వెళ్ళిపోయిన ఫీలింగే వస్తుంటుంది. సో అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్నేమో ఒకప్పటి కాలం నాటి పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంటుంది. సెకండ్ హాఫ్నేమో లైగర్ పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంటుంది. సో సెకండ్ హాఫ్ బాగా డీవియేట్ అయిపోయింది సినిమా నుంచి, డిస్టర్బ్ చేస్తుంటుంది, ఎటేటో పోతుంటుంది లేండి సినిమా. మెయిన్ అలీగారి ట్రాక్ అయితే మాత్రం సెకండ్ హాఫ్లో చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అదైతే మాత్రం ఫస్ట్ హాఫ్లో నవ్విస్తుంది. మళ్ళీ రోహిణి గారితో ఒక ట్రాక్ ఉంటుంది ట్రైన్లో, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంతవరకు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఎంటర్టైనింగ్ పార్ట్ ఉందో అది సెకండ్ హాఫ్లో ఇరిటేషన్ పార్ట్ అయిపోయింది. ఆ మదర్ సెంటిమెంట్ పాయింట్ ఒకటి బాగుంటుంది. కొన్ని ఓకే, ఒక షాడో టైప్ సీన్ ఉంటుంది, అది కూడా బాగా అనిపించింది. అంటే మేకింగ్ పరంగా బాగా అనిపించింది. సో కొన్ని ఓకే, కొన్ని పాయింట్స్ పరంగా ఓకే, కానీ బట్ అదర్ దాన్ దట్ సెకండ్ హాఫ్ అంతా కూడా అసలు ఏమీ లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగే కలిగింది. అండ్ క్లైమాక్స్లో మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఒక చిన్న పాయింట్ రివీల్ చేస్తారు. ఓకే ఓహో ఇలా జరిగింది ఇదంతా కూడా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అక్కడ మళ్ళీ కొంచెం స్టోరీ మారి రెగ్యులర్ ఎండింగ్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. అండ్ అక్కడ కూడా అంతే, బేసిక్గా ముందు కత్తితో పొడుస్తారు, తర్వాత గన్తో షూట్ చేస్తారు, ఓకే బాగానే ఉంది. షర్ట్ తీస్తాడు, గన్ బుల్లెట్ వౌండ్ అయితే ఉంది, కత్తిఘాటు ఏది అంటే బాడీ చూపించాలి. సో బాడీ చూపించినప్పుడు ఆ కత్తిఘాటు మళ్ళీ మధ్యలో కనబడితే అది ఆ బాడీని డామినేట్ చేస్తే సరిగ్గా కనబడినివ్వదు అన్నట్టుగా ఏమో మరి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో స్క్రీన్ ప్లే పరంగా కానీ,
కొన్ని లాజిక్స్ పరంగా కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొంచెం దెబ్బేసింది. సో కొంచెం కాదులేండి, ఎక్కువ యాక్చువల్‌గా. సో అదనమాట పరిస్థితి. సో దానివల్ల ఓవరాల్‌గా మూవీ అయితే జస్ట్ ఓకే. అలా అనమాట పరిస్థితి. అంటే ఓకే. ఓకే. అది పరిస్థితి. అండ్ ఇంకా ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే 'రామ్' గారు చేశారయ్యా పెర్ఫార్మన్సు నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే 'ఇస్మార్ట్ శంకర్‌లో' కూడా సేమ్ ఇదే క్యారెక్టర్, ఇదే యాటిట్యూడ్ అయ్యుండొచ్చు. బట్ డెఫినెట్‌గా ఆయన ఈసారి ఇంకా ఎఫర్ట్ పెట్టడం, ఇంకా ఎక్స్ట్రార్డినరీగా చేయడం, ఇంకా ఏదో కొత్తగా ట్రై చేయాలనుకోవడం ఇవన్నీ కనబడుతున్నాయన్నమాట చాలా క్లియర్‌గా. చాలా అద్భుతంగా చేశారు ఆయనైతే మాత్రం. అసలు 2 కూడా అని చెప్పొచ్చు ఆయన సైడ్ నుంచి. డాన్స్‌లయితే నెక్స్ట్ లెవెల్. టాప్ నాచ్ ఉన్నాయి డాన్స్‌లయితే మాత్రం. సో అది కూడా చాలా అనిపించింది. సో పర్ఫార్మెన్స్ పరంగా ఆయన సైడ్ నుంచి నో డౌట్. సంజయ్ దత్ గారిదేంటంటే పేరుకు పెద్ద విలనే గానీ చాలా స్లో మోషన్‌లో ఉంటది ఆయన క్యారెక్టర్ అంతా కూడా. అంటే పెద్ద ఏమంటారు, ఏదో కనెక్టింగ్‌గా ఏదో హై లెవెల్ విలన్ అన్నట్టుగా ఉండదు. సో అదనమాట ప్రాబ్లమ్. ఓకే. అందరూ వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు వాళ్ళైతే బానే చేశారు. 'బెంట్లీ' గానీ, లేదంటే హీరోయిన్ గానీ, గెటప్ సీన్ అన్న గానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన మేరకు ఓకే. పర్లేదు బానే చేశారు. సో ఇనీషియల్‌గా 'రామ్' గారికి అండ్ గెటప్ సీన్ గారికి మధ్యలో ఉన్న కామెడీ ట్రాక్ కూడా లైట్‌గా వర్కౌట్ అయింది. సో అది కూడా కొంత ఫన్ జనరేట్ చేసింది. సో అవన్నీ కూడా పర్లేదు. ఆర్టిస్టులయితే బానే చేశారు. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది డెఫినిట్‌గా మూవీ. బట్ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి గాడి తప్పింది, పట్టాలు తప్పింది బండి. అది పరిస్థితి. అది. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డెఫినిట్‌గా 'పూరి జగన్నాథ్' గారిని ఒక్క విషయంలో అప్రిషియేట్ చేయాలి. అదేంటంటే కాన్సెప్ట్. అంటే ఇప్పుడు బేసిక్‌గా 'ఇస్మార్ట్ శంకర్' అనేది మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే. సో దాన్ని మళ్ళీ తీస్తున్నప్పుడు, ఆ చిప్పు కాన్సెప్ట్‌ని మళ్ళీ తీస్తున్నప్పుడు, ఈసారి ఇంకొంచెం ఎక్స్ట్రార్డినరీగా చేయాల్సి ఉంటది కదా! సో అక్కడ ఆయన ఎంచుకున్న ప్లాట్ బావుంది. ఒక పక్క సెంటిమెంటు ఉంటది. ఒక పక్క యాక్షన్ ఉంటది. 2 ఉన్నాయి. దానికి తగ్గట్టు చాలా ఎంచుకున్నారు. బట్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వెరీ బ్యాడ్. అది వచ్చిన ప్రాబ్లమ్ అంతే. కాన్సెప్ట్ మాత్రం డెఫినిట్‌గా 'పూరి జగన్నాథ్' గారు నెక్స్ట్ లెవెల్‌లో పిక్ చేసుకున్నారు. అందులో మాత్రం నో డౌట్ ఎట్ ఆల్ అని చెప్పొచ్చు. హి గివెన్ 100% కాన్సెప్ట్ పరంగా, రైటింగ్ పరంగా. బట్ అది స్క్రీన్ ప్లేలో అనవసరంగా అలీ గారి ట్రాక్ పెట్టారు. ఏందో మరి ఆయనకే తెలియాలి ఇంకా. అది మరి పరిస్థితి. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ పర్లేదు. అంటే ఇప్పుడు 'మారుముంతా' సాంగ్ గూడా పర్లేదు బానే ఉంటది. ఎందుకంటే 'రామ్' గారి ఎనర్జిటిక్ డాన్స్ వల్ల. అండ్ తర్వాత స్టార్టింగ్‌లో 'చార్మినార్' దగ్గర ఒక పాట ఎలాగో ఉంటది. ఇంక 'ఇస్మార్ట్ శంకర్' అంటే ఇంకా 'డబుల్ స్మార్ట్‌లో' కూడా ఉంది. అలాగుంది. అది కూడా బానే ఉంది. అందులో కూడా 'రామ్' గారి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. 'చార్మినార్' అండ్ 'గోల్కొండలో' నడుస్తుంటది ఆ పాట. అది కూడా హైలైట్ ఉంది. ఇంకో పాట లవ్ సాంగ్ ఓకే. ఓకే. అది గ్లామర్ డోస్ కోసం ఎసారు. అలా ఒకటి వదిలేరనమాట గ్లామర్ డోస్ కోసం. అది కూడా పర్లేదు. మరీ అంత గొప్పగా ఏం లేదు. మిగతా 2 పాటలు 'రామ్' గారి ఎనర్జీ, డాన్స్ వల్ల బాగున్నాయనిపిస్తాయి. అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్‌లో ఓకే తప్ప, అంత ఇంపాక్ట్‌ఫుల్ బీజీఎం అయితే కాదు. మణిశర్మ గారు డెఫినిట్‌గా ఒకప్పుడు నెక్స్ట్ లెవెల్ బీజీఎమ్స్ ఇచ్చేవారేమో గానీ, ఇప్పుడైతే మాత్రం ఆయన నుంచి ఆ రేంజ్ బీజీఎమ్స్ అయితే రాట్లేదు. సో అది వచ్చిన ప్రాబ్లమ్. సో అది గైస్ సిట్యుయేషన్. సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఇంకా జస్ట్ ఓకే. జస్ట్ ఓకే. ఓకే. ఓకే అన్నట్టే ఉంటదనమాట. అది సిట్యుయేషన్. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ 'డబుల్ స్మార్ట్' మూవీ 'ఇస్మార్ట్ శంకర్' కంటే డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందా అంటే, లేదనే చెప్పాలి. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ 'ఇస్మార్ట్ శంకర్' ఇది మీకు ఒక 60-70% నచ్చుతది డెఫినిట్‌గా. మీకు ఇంతకుముందు 'ఇస్మార్ట్ శంకర్' నచ్చినట్టయితే, ఇది ఒక 60-75% అయితే నచ్చుతది మీకు. బట్ స్టిల్ సమ్ ఫ్లాస్ అయితే ఉన్నాయన్నమాట. అది. సో 'డబుల్ స్మార్ట్' ఈజ్ నాట్ అప్ టు ద డబుల్ ఆఫ్ 'ఇస్మార్ట్.' సో అదనమాట. ఇన్‌ఫాక్ట్ హాఫ్ ఆఫ్ ది 'ఇస్మార్ట్' అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. సో అది గైస్ సిట్యుయేషన్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.1 ఔట్ ఆఫ్ 5. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.